పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. గత 10 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న న్యూస్ ఏదైనా ఉందంటే అది బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి చాలా మంది తారలు కూడా తెలిసి ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమందిని అడిగితేనేమో తెలియకుండా మేము ప్రమోట్ చేశాము, అది తప్పని తెలిసి కూడా మేము ఆపేసామని చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, నేను ఆయన కూడా ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. నేను 2017లో చేశాను, కానీ అది తప్పని తెలిసి 18లో నేను అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ కంపెనీ వాళ్ళకి కూడా చెప్పాను ఇది బెట్టింగ్ యాప్స్ సంబంధించింది, యువత ఇబ్బంది పడతారు, అప్పులు పాలవుతారు, చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారు, సో ఇది తప్పని నేను కూడా చెప్పాను అన్నారు. బట్ చేసే ముందు వాళ్ళ పిఆర్ టీము లేకపోతే వాళ్ళ మేనేజర్స్ ఇవన్నీ తెలుసుకొని అగ్రిమెంట్ సైన్ చేయిస్తారు అనే మాట కూడా వినిపిస్తుంది. కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం బెట్టింగ్ యాప్స్ మీద ఎక్కువ ఈసారి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి పెద్ద ఎత్తున హవాలా రూపంలో మనీ చేతులు మారుతుంది అనేది కూడా ఒక అంచనా. కాబట్టి అండ్ 1 by 1 కూడా పిలుస్తున్నారు పోలీసులు విచారణకి. ఆల్రెడీ విష్ణుప్రియ హాజరైంది, రీతు చౌదరి కూడా నిన్న హాజరైంది, టేస్టీ తేజ కూడా వచ్చిందని చెప్తున్నారు. ఫస్ట్ సుబ్బు, ఒకసారి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ అని తెలిసినప్పటికి కూడా చేస్తున్నారో అలాంటి వాళ్ళ లిస్ట్ ఒకటి ఉంది ఇక్కడ. సుబ్బు ఒకసారి డిస్ప్లే చేస్తే లిస్టు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేమే రానా దగ్గుపాటిని జాయిన్ చేశారు. అండ్ తర్వాత ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య అండ్ సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని అండ్ వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు అంటే మేబీ ఎవరో ఒకసారి చూద్దాం, పద్మావతి, పద్దు, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ అండ్ శ్యామల అండ్ టేస్టీ తేజ. 23 మంది కూడా బెట్టింగ్ యాప్స్ కి తెలిసినప్పుడు కూడా చాలా మంది చేశారు. ఎందుకంటే ప్రీవియస్ గా 6 నెలల క్రితం కానీ సంవత్సరం క్రితం కానీ బెట్టింగ్ యాప్స్ అనేది పెద్ద ఎత్తున వీళ్ళందరూ తెలిసి చేస్తున్నారని కూడా మనం సుమన్ టీవీలో కొన్ని లైవ్స్ చేసాం. అయినప్పటికీ కూడా ఎవరూ ఆపలేదన్నమాట. మళ్ళీ అదే లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. అండ్ ఇంత తప్పని తెలిసి కూడా బెట్టింగ్ యాప్స్ కి వీళ్ళు ఎందుకు పాల్పడ్డారు అనేది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం కాల్ చేసి. అండ్ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీని మీద ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్స్ డీసీపీ అండ్ ప్రెసెంట్ ఆయన అడ్వకేట్ కూడా సర్వేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఏం చెప్తారు ఒకసారి విందాం. సో సర్వేశ్వర్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ అడిషనల్ డీసీపీగా చేశారు, మీకు దాంట్లో ఉన్న లోపాలు కూడా తెలుసు కాబట్టి ఏం చెప్తారు ఈ లిస్ట్ గురించి, వీళ్ళ గురించి, ఈ కేసు గురించి, ఈడీ ఇన్వాల్వ్మెంట్ గురించి? వీళ్ళందరూ వీళ్ళ ప్రవర్తన రోల్ మోడల్ ఉన్నారు సొసైటీకి. వాళ్ళకు వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకొని ఈజీ మనీకి అలవాటు పడి ఇలాంటి వికృత కార్యకలాపాలు అంటే ఇల్గాటన్ మనీకి అలవాటు పడి ఈ చేయకూడని పనులు చేస్తున్నాం. తెలియడం మాత్రం తప్పు, పక్కా తెలిసి చేస్తారు. చట్టంలో లుసుగులు అడ్డం పెట్టుకొని బయటపడి మళ్ళీ సేమ్ కార్యక్రమాలు చేస్తారు. లుసుగులు అంటే ఏముంటాయి సార్? ఇప్పుడు వీళ్ళు చేసింది పక్కా తప్పని క్లియర్ గా తెలిసింది కాబట్టి ఈసారి ఏసీబీ, ఈడీ అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా లొసుకులు అంటే ఏముంటాయి? ఇప్పుడు వీళ్ళు కట్టిన కేసులు చూస్తే ఫోటో చీటింగ్ కేసు కట్టారు, తర్వాత గేమింగ్ యాక్ట్ కట్టారు. ఇవన్నీ బెయిలబుల్ 3 months or 6 months. దీంట్లో ఇట్లా పోతారు, 41 CRPC నోటీస్ తీసుకుంటారు, బెయిల్స్ పెట్టుకొస్తారు. బట్ జంప్ అయిన తర్వాత ఇంకా అడ్వకేట్ ఉంటారు, మళ్ళీ క్వాష్ చేస్తారు, రకరకాల లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అది రైట్ ఎవరంటే వాళ్ళ వేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఈ మనీకి అలవాటు పడ్డ తర్వాత వీళ్ళ ప్రవర్తన మూలంగా, వీళ్ళకున్న ఇమేజ్ మూలంగా సొసైటీ ఏ విధంగా నాశనం అవుతుంది, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతుంది, ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు. అంటే శవాల పైన డబ్బులు వేసుకోవడం ఇది మెతడు, అంతే కదా. వాళ్ళు చాలా మంది మిడిల్ క్లాస్ అబ్బాయిలంతా సూసైడ్ చేసుకో, 1000 మంది, more than 1000 people అంటే 5 to 10,000 ఫ్యామిలీస్ కి ఎఫెక్ట్ అవుతుంది. అలా అంతమంది మన తెలంగాణలో చనిపోయారు. అందు గురించి ఇది ఇల్గాటన్ వరకు కరెక్ట్ కాదు. వీళ్ళ మీద కరెక్ట్ సెక్షన్స్ పెట్టాలి. ఈ సెక్షన్స్ సరిపోవు. ఏ సెక్షన్స్ పెడితే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది అంటారు? PML యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఉంటుంది, ఈడీ వస్తుంది దాంట్లో. అది ఈడీ సుమోటో కేసు కట్టే పవర్ లేదు దానికి. ఓన్లీ FIR చేసి అటు పంపితేనే వాళ్ళు దాంట్లో యాక్ట్ అవుతారు. అదే CBIకి డిఫరెంట్, FIR చేసుకోవాలి అంటే ఈడీకి పోవాలి. తర్వాత అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అని ఉంటుంది తెలంగాణ, అది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది. అది సెంట్రల్ యాక్ట్, మోస్ట్ పవర్ఫుల్. మినిమం 10 years. PML యాక్ట్ 15 కింద చేస్తే మినిమం 10 years అప్ టు 20 years. అట్లా ఆర్గనైజింగ్ యాక్ట్ ఇది, క్రిమినల్ ఆర్గనైజింగ్ గ్యాంగ్ యాక్ట్ ఇది, దాంట్లో వేస్తే కూడా 10 years ఉంటాయి. ఇలాంటి పవర్ఫుల్ యాక్ట్స్ పెట్టి చేయాలి. ఇంకోటి దీనికి యూనిఫామ్ లా లేదు. ఇలాంటి కార్యక్రమం పాల్పడ్డలకు స్టేట్ లోనే ఒకసారి గోవాలో చెలవిడ అని జరుగుతాడు.
ఇక్కడికి వెళ్ళగానే సాటర్డే ఫ్రైడే వెళ్తారు, సాటర్డే ఉండరు, సండే ఉండరు, మండే వస్తారు. ఓకే, వీళ్ళు హ్యాబిచువల్స్ వీళ్ళంతా. ఎందుకు చెప్తున్నా అంటే లైఫ్ అలవాటు పడి మెయింటెనెన్స్ అని రకరకాలటువంటి ఆ కొరతలు ఉండడం మూలంగా వాళ్ళ సొసైటీ స్పాయిల్ అయితే మాకేంది, నేను ఆనందంగా ఉంటే సరిపోతున్నా ఒక రాంగ్ కాన్సెప్ట్. అది ఎవడో సూసైడ్ చేసుకుంటే అంతే, లెక్క లేకుండా అదే తన పిల్లలు తన సంబంధించిన రిలేటివ్స్ చనిపోతే ఆ బాధ ఏందో తెలుస్తుంది. అంటే ఇంకొకటి కూడా సార్, ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అయితే చాలా అంటే ఎలా అంటే ఇలా చెప్పేస్తున్నారు అనమాట, ఒక చిన్న వీడియో రూపంలో మేము తెలియక చేసాం ఆ తప్పు, తెలియక చేసాం ఆ తప్పు. ఒక్కొక్కళ్ళు అయితే తెలియజేసాం ఆ తప్పు అని ఫోన్ కూడా పెట్టేస్తున్నారు. అంటే ఎలా ఉన్నారంటే వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు వీడియో బయట చేసి సార్ నేను తప్పు చేశానని చెప్పేసి పాపం అవుతున్నారు. కొంతమంది అయితే ప్రకాష్ రాజ్ గారు కూడా అక్కడ మిస్టేక్ ఉంది. ఓకే, అడ్మిట్ ఫ్యాక్ట్ రిగార్డింగ్ కంప్లీట్ మిస్టేక్. ఆయన ఏం చేయాలి, ఒక వీడియో చేసి వైరల్ చేయాలి కంప్లీట్ గా, ఇది నాకు తెలియక చేశాను, అలాంటి వాళ్ళు. ఆయనే ప్రతి ప్రశ్న మీద ప్రధానాన్ని ప్రశ్నిస్తుంటాడు, దీన్ని ఎందుకు ప్రశ్నిస్తలేడు? ప్రకాష్ రాజు గారు కూడా అక్కడ కంప్లీట్ మిస్టేక్, అది అడ్మిట్ చేసుకోవాలి ఫ్యాక్ట్. ఓకే, ఫర్ దట్ ఎక్సెప్ట్ వీ కెన్ యాక్సెప్ట్, వీ కెన్ ఓకే. కానీ రెస్ట్ ఆఫ్ థింగ్ ఆయన బాధ్యత కదా, పౌరుడు కదా, సమాజంలో చెడును పారదోలడానికి ఆయన చాలా దాంట్లో కూడా ప్రశ్నిస్తుంటాడు. సో కొంతమంది అయితే అసలుకి దేశాలు దాటి వెళ్ళిపోయారు. తప్పు చేశారని తెలిసే కదా దేశాలు దాటిపోయింది. అవును, తప్పు చేయకపోతే ఇన్ కేస్ తప్పు చేసున్నా కానీ కొంతమంది వీడియో రూపంలో తెలియజేస్తున్నారు, దేశాలు దాటిపోయిన విచారణకు స్పందిస్తున్నారు. దేశాలు మార్చుకున్నా, దేశాలు దాటిపోయినా దే కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది లా క్లచెస్. లేకపోతే రేపు కాబట్టి ఎల్లుండి వస్తారు, నోటీస్ పంపితే రెడ్ కార్డ్ నోటీస్ పంపితే ఇండియాకి వచ్చి పంపించేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి, సో అందరు అనుకుంటుంది అండ్ డిపార్ట్మెంట్ కూడా అనుకుంటుంది ఏంటంటే 100 కోట్లు హవాలా రూపంలో దారి మళ్లించారు. అంటే కేవలం ఈ 23 మంది ఇన్వాల్వ్ అయితేనే 100 కోట్లు హవాలా రూపంలో దారి మళ్లించారు. అండ్ హవాలా రూపంలో దుబాయ్ లో రకరకాల వ్యాపకాలు పెట్టుకున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. నిజంగా అది జరుగుంటేనే ఈడీ ఎంటర్ అయి ఉంటది కదా, లేకపోతే అది బ్యాక్ డోర్ కాన్సెప్ట్. ఇప్పుడు పంజగుట్ట స్టేషన్ దాంట్లో ఎఫ్ఐఆర్ తీసుకున్న ఈడీ సెర్చింగ్ ఫర్ దిస్ అని ఒక టాక్ ఉంది. ఐ డోంట్ నో హౌ ఫార్ ఈడీ ఇన్వాల్వ్డ్ అనేది టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ప్రెస్ నోట్ ఇవ్వాలి, మేము ఈడీ మేము కూడా టేకప్ చేస్తున్నాం అంటే కన్సిలింగ్ కాదు కదా, కామ్ ఉండడానికి రాదు కదా. ఒక ప్రెస్ నోట్ ఇచ్చి ప్రతిదీ కూడా మేము సీరియస్ తీసుకుంటాం ఒక మాట వేస్తే అది కూడా కొంచెం భయం పడుతుంది. వీళ్ళు ఎక్కడైనా పోని ఎక్కడికైనా పోని ఎక్కడ ఎవరు ఎస్కేప్ కారు. అది టైం బీయింగ్ అవన్నీ దురాలోచనలు. ఇంకోటి తప్పని ఒప్పుకున్నా క్షమించడానికి ఇక్కడ కాదండి, కోర్టులు చెప్పించుకోవాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు మేజిస్ట్రేట్ ముందు పిటిషన్ ఫైల్ చేయాలి. ప్రొబేషన్ ఆఫ్ అండ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. మొదటి నెల కింద క్షమించి వదిలిపెట్టండి అంటే బైండింగ్ చేసుకుని వదిలిపెడతారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. నీ ఎంత తప్పైందంటే మర్డర్ చేసి తప్పైంది. ఇంకోటి ఏంటంటే సార్, వీళ్ళందరూ కూడా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకేమో చాలా వాల్యుబుల్ కంటెంట్, సొసైటీకి ఉపయోగపడే కంటెంట్ చేసామన్న భ్రమలో ఉండిపోయారు. ఎప్పుడైతే ఫాలోవర్స్ వచ్చారో సబ్స్క్రైబర్స్ వచ్చారో వాళ్ళ రూట్ అంతా మార్చేశారు. సో ఇప్పుడు వీళ్ళని నమ్మి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు కదా. సో ఎవడైనా అంతే కదా సార్. ఇప్పుడు లేకపోతే శ్యామ్లానో విష్ణుప్రియానో ఈ యాప్ ప్రమోట్ చేయమన్నారు, ఈ యాప్ ప్రమోట్ చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయి అంటున్నారు, వాళ్ళకి వచ్చి ఉంటాయి కదా అని క్లిక్ చేస్తారు. ఆ 10,000 20,000 పోతాయి. పోయినాక మళ్ళీ వాళ్ళే అమౌంట్ మళ్ళీ క్రియేట్ చేస్తారు. మీరు అప్పు తీసుకోండి, అది ఉంటుంది మళ్ళీ యాప్. ఓకే, అప్పు ఇన్స్టాంట్ అప్పు తీసుకుంటే 25% 30% వడ్డీ. సో ఇప్పుడు ఎవరైతే విదేశాలు వెళ్ళిపోయారో హ్యాపీగా మాకు దీంతో సంబంధం లేదు, మేము తెలియక చేసిన తప్పని చెప్పేసి కొంతమంది విదేశాలు వెళ్ళిపోయారో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి వాళ్ళ రెస్పాన్స్ ఏంటో కనుక్కుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఫస్ట్ కూడా అక్కడ కనిపిస్తున్నారు కాబట్టి శ్యామలకు కాల్ చేద్దాం. శ్యామల ఏమని స్పందిస్తారు? ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా వాయిస్ వినిపిస్తున్నారు. మరి అలాంటి కీలక నేత, అధికార ప్రతినిధి, సినిమా ఇండస్ట్రీని కూడా వద్దనుకున్నారు కాబట్టి. హలో హలో, శ్యామల గారు లేరండి? మీరు ఎవరండి? నేను సుమన్ టీవీ నుంచి రోషన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. రోషన్ వాళ్ళ హస్బెండ్ అండి? కాదండి, మేడం పి అండి, యువరాజ్ రెడ్డి నా పేరు. ఓకే, యువరాజ్ రెడ్డి గారు, శ్యామల్ గారు హైదరాబాద్ లో అవైలబుల్ ఉన్నారా? మేడం షూటింగ్ లో ఉన్నారండి, చెప్పండి. ఓకే ఓకే. సో బెట్టింగ్ యాప్స్ మీద మేడం ఏమని స్పందించారండి? అందరూ వీడియో రూపంలో తెలియక చేశామని ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి, అంటే శ్యామల్ గారు తెలిసి చేశారా తెలియక చేశారా? ఇక్కడ డీసీపీ గారు ఉన్నారు లైవ్ లో కూడా మనకి. అలా కాదండి, ఒక విషయం, శ్యామల గారిది ఒక 30 seconds బిట్ ఒకటి ప్లే చేస్తారు కదండి. అవునండి, అదే ఉందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయండి? అంటే ఇప్పుడు 30 seconds
ఇంట్రోగేషన్ కోసం తెలుసు. ఒకసారి ఇక్కడ మనకి సర్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు డిపార్ట్మెంట్ కి సంబంధించి. సార్ ఒకసారి 30 seconds యాడ్ గురించి ఒకసారి మీరు ఏం చెప్తారా? బ్రదర్ ఇప్పుడు ఇక్కడ 30 seconds కానీ 10 seconds కానీ ఇంకా 1 hour కానీ 1/2 hour కానీ దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అది ఓ ఇల్లీగల్ యాక్టివిటీ కింద వస్తుంది. సరే వాళ్ళు ఒకసారి పోలీస్ సరెండర్ అయిన తర్వాత పోలీస్ ఇంటరాగేషన్ ఏం చెప్తారు, దట్ విల్ బి కమ్ టు ద పిక్చర్. ఓకే సార్, మీరు నాతో ఓకే నాకు ఎవరు చెప్పలేదు, నాకు కాల్ చేస్తారని, లేకపోతే నాకు తెలీదు లైవ్ లో తీసుకుంటున్నారని ఒకటి. అండ్ ఈ రోజు కోర్టులో ఉంది. ఓకే కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తే అలా ఫాలో. ఓకే థ్యాంక్ యూ. అది కూడా మంచిది. కోర్టు డైరెక్షన్ ఇస్తే ఉంటుంది. మాట్లాడు. అంటే శ్యామల గారు ఇండస్ట్రీకి బాగా తెలిసిన వాళ్ళు అండ్ ఇప్పుడు వైసీపీలో కూడా అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆమె సైన్ నుంచి ఇంతవరకు అందుకోసమే దీన్ని ఇంత బాగా ఫ్యాబ్రికేట్ చేశారు. 10:30కి కంప్లైంట్ ఇస్తే 10:30కి ఎఫ్ఐఆర్ చేశారు. ఓకే సో అంటే 60 seconds లో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఓకే ఓకే సో దీన్ని గిన్నిస్ రికార్డులకి ఎక్కించాలి. అంటే అంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా, లేకపోతే మీరు కూడా అంటున్నారు ఒక 30 seconds? అది కనిపెట్టండి సార్. ఓకే అది నిజమా సరిపోతుంది సార్. చాలా ఈజీ థింగ్ అది. ఓకే ముందు దాని వెనకాల ఏదో ఏముందో తెలియదు కదా మనకి. సో తనైతే తెలిసి చేశారా లేకపోతే తెలియక చేశారని కూడా తెలియదు ఎవరికి. సార్ నేను అదే చెప్తాను. ఓకే ఆ ఓన్లీ 30 seconds చూపించి తను ప్రమోట్ చేశారా తను ప్రమోట్ చేయలేదా లాంటిది దాంట్లో ఏం లేదు. సరే సార్, ఇప్పుడు యువరాజ్ గారు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి అంటే పిఏగా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి అలాంటి ఇన్వాల్వ్మెంట్ జరిగిందా అండి? సార్ నేను పిఏగా ఉండింది లాస్ట్ 3 months నుంచి సార్. ఓకే దానికి ముందు మనకు తెలియదు సార్. ఓకే ఓకే రైట్ సార్, మంచిది. ఓకే అండి. ఓకే సో అది వాళ్ళ పిఏ యువరాజ్ స్పందించారు. అండ్ తన ఏదో షూట్ లో ఉందని చెప్తున్నారు. అండ్ వేరే ఛానల్స్ కూడా మాట్లాడినప్పుడు తనే మాట్లాడారు. తన వాయిస్ నాకు అర్థమైంది. ఏదో 30 seconds అంటే 30 seconds చేస్తే తప్ప 3 seconds తప్పే. ఎస్ 3 seconds ఎన్ని ఒక్క సెకండ్ చేసినా తప్పే కాబట్టి సో సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రీతు చౌదరి. సో రీతు చౌదరి అయితే ఫోన్ తీయట్లేదు. ఇంకెవరున్నారు ఇక్కడ మనకి? విష్ణుప్రియ టేస్టీ తేజ కూడా ఉన్నాడు కాబట్టి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్ లో బిజీగా ఉన్నారు. సో టేస్టీ తేజ బిజీ అని వస్తుంది. మళ్ళీ ప్రయత్నించండి. ఎవరున్నారు ఇంకా? పల్లవి ప్రశాంత్ ఉందా? మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. సో సార్ చాలా బిజీగా ఉన్నారు. పల్లవి ప్రశాంత్ గారు యాప్స్ బాగా ప్రమోట్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు అనుకుంటా. అమృత చౌదరి ఉంది అక్కడ? ఏది ఒకసారి త్రూ పాపప్ యాడ్స్ J365.com. హలో హలో యా అమృత చౌదరియా? అవును చెప్పండి. యా నేను రోషన్ సుమన్ టీవీ నుంచి మాట్లాడుతానమ్మా. యా చెప్పండి. ఇప్పుడు మీ నేమ్ కూడా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎఫ్ఐఆర్ లో ఉంది కాబట్టి ఇది తెలిసి చేశారా తెలియక చేశారా అనేది కామన్ గా అందరూ అడుగుతున్న క్వశ్చనే కాబట్టి మీరు తెలిసి చేశారా అండి లేకపోతే డబ్బులు వస్తున్నాయని చేశారా తెలియక చేశారా అసలుకి? నాకు వేరే వాళ్ళ త్రూ వచ్చింది ఒక ఏజెన్సీ త్రూ. ఓకే ఎంత పే చేస్తారండి ఒకసారి మీరు ప్రమోట్ చేస్తే దాన్ని? అంటే అది కూడా ఏజెన్సీ త్రూ వస్తుందా లేకపోతే డైరెక్ట్ పర్సన్ మీతో మాట్లాడతారా? నాకు అసలు ఇలా అవుతుందని తెలియదండి. అయితే కాదు. అండ్ నేను పర్టికులర్ గా S365 ఏదైతే ప్రమోట్ చేశానో అది నా ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసింది కాదు. వాళ్ళు నాకు వీడియో ఇస్తే వీళ్ళు యూజ్ ఇట్ యాడ్ లో యూజ్ చేస్తాం అది చెప్పినప్పుడు ఆఫ్ కోర్స్ వి డూ ఇట్ ఫర్ మనీ కదండి. నాకు అప్పుడు ఇంపార్టెంట్ ఉంది. సో అమృత గారు మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్ అండి. మీకు మనీ నీడ్ ఉంది. చాలా బ్రాండ్స్ ఉన్నాయి ప్రమోషన్ చేసుకోవడానికి. అండ్ చాలా మంది యాక్టర్స్ అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా అండ్ వెల్ నోన్ బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మంచి పే చేస్తున్నారు అని చెప్పేసి చెప్తుంటారు. అలాంటిది బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని చేశారా? ఆ టైంలో నాకు మనీ నీడ్ ఉంది కాబట్టి చేశానని చెప్తున్నారు. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదండి, జస్ట్ అడుగుతున్నాను నేను. లేదు అండి, అదే యాక్చువల్లీ తెలియక చేసింది. అందరూ ప్రమోట్ చేస్తున్నారు కదా, ఎలాంటి రిస్క్ ఉండదు అని. అంటే ఈవెన్ ఐ ట్రస్టెడ్ దట్ యాప్, అందుకు ప్రమోట్ చేశాను. ఓకే అంటే ఫైనల్ గా ఎలా అండి మీరు ప్రమోట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది అసలు డైరెక్ట్ పర్సన్స్ మీకు టచ్ లోకి వస్తారండి? ఒక ఆన్లైన్ ఇస్తారా క్యాష్ ఇస్తారా? ఆన్లైన్ లోనే అండి. ఆన్లైన్ లోనే ఇస్తారు. సో అప్పుడు అకౌంట్ నెంబర్స్ ఎలా అండి మీకు తెలుస్తుంది కదా ఎక్కడి నుంచి వచ్చిందో ట్రాన్సాక్షన్ అర్థమవుతుంది కదా మీకు? ఓకే హైదరాబాద్ లో ఉంటారా ఈ థర్డ్ పార్టీ అనే వాళ్ళు?
నాకు మెయిల్ త్రూ కనెక్ట్ అవుతారండి. మెయిల్ త్రూ పెడతారు అనమాట. ఓకే. సో ఆ అమౌంట్ కూడా ఇంత పంపుతున్నామని మెయిలే పంపుతారండి మీకు, లేకపోతే మీకు ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి తెలిసి అంటే మీరు పంపుతారు కదా ఫోన్ నెంబర్ త్రూ వాట్సాప్ లోనో లేకపోతే కాల్లోనే మాట్లాడతారు కదా? అంటే ఈ పర్టికులర్ బ్యాంక్ అయితే నేను మెయిల్ త్రూ కనెక్ట్ అయ్యాను. దేర్ ఆర్ అదర్ ఏజెన్సీస్ విచ్ విల్ కనెక్ట్ us through WhatsApp or ఓకే ఓకే. ఏం చేస్తుంటారు అమృత గారు మీరు? ఇది కాకుండా అంటే ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా ఏం చేస్తుంటారు మీరు? అంటే జాబా లేకపోతే యాక్ట్రెస్సా మీరు? I'm into acting అండి, as well as I'm also mechanical engineer ఇప్పుడు నా ఫైనల్ ఇయర్ బీటెక్. మెకానికల్ ఇంజనీర్ బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు మీరు. సో ఫోన్ లో ఎఫ్ఐఆర్ లో మీ నేమ్ వచ్చిందన్న తర్వాత మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీరు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు దాని గురించి? ఎలా అంటే డెఫినెట్లీ బాధపడ్డామండి. ఐ బి వెరీ ఆనెస్ట్, ఇంత డ్రాగ్ అవుతుంది సిచ్యువేషన్ అని తెలుస్తుంటే నేను, అండ్ యూ కెన్ చెక్ మై ప్రొఫైల్, నేను ఒక్క బెట్టింగ్ యాప్ ఇప్పుడు వరకు ప్రమోట్ చేయలేదు. అప్పుడు ఒక్కటే. అవునవును, అదే ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో కూడా కనిపిస్తుంది www.s365 ఏదో ఒకటే చేశారు మీరు. అది ఒక్కటే చేశాను, తెలియక చేసిన తప్పు వల్ల ఐ డోంట్ నో దట్. ఓకే అని. సో మీరు కూడా దీని గురించి బాధపడుతున్నారు, తెలియక చేశాను అనవసరంగా ఈ రోజు. ఓకే ఓకే. సో మిమ్మల్ని అయితే ఇంకా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో విచారణకు పిలవలేదు ఇంకా? లేదండి, ఐ థింక్ ఓన్లీ మల్టిపుల్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళనే పిలుస్తున్నారు. ఓకే. సో మల్టిపుల్ యాప్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఎనీహౌ థ్యాంక్ యూ అమృత గారు. థ్యాంక్ యూ సార్. టేస్టీ తేజ కాల్ చేశాడు అనుకుంటా. సార్ టేస్టీ తేజ కాల్ చేద్దాం. 2 times కాల్ చేశాడు మళ్ళీ రిటర్న్. హలో తేజ. హాయ్. టేస్టీ తేజ. అవునండి, నేను రోషన్ అండి, సుమన్ టీవీ నుంచి అండి. బ్రదర్ హాయ్. హాయ్ బ్రో. సో లైవ్ లో ఉన్నారు తేజ గారు. ఏం చెప్తావు? బెట్టింగ్ యాప్స్ మీద విచారణకి వెళ్ళొచ్చావు కదా, అసలు ఏం అడిగారు మిమ్మల్ని? ఆఫ్టర్ ద విచారణ పోలీసులు చెబుతారండి, ఈ టైంలో ఏం మాట్లాడొద్దని చెప్పారు. మరి బెట్టింగ్ యాప్స్ అప్పుడు కూడా ఏం మాట్లాడకుండా ఉన్నావా, లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసావా? బెట్టింగ్ యాప్ ఏం ప్రమోట్ చేశాడు తేజ ఇక్కడ? నేనేం చేయలేదు. చేయండి, ఎఫ్ఐఆర్ లో ఎందుకు నమోదు చేశారు? లేకపోతే పోలీసులు మొత్తం అయిపోయిన తర్వాత క్లియర్ కట్ గా క్లారిటీగా సుమన్ టీవీ మీ ఎదురుగా వచ్చి కూర్చొని మాట్లాడదాం. ఎక్కడున్నాడు కాబట్టి టేస్టీ తేజ? ఎక్కడున్నాడు? ఆర్ఎఫ్సీలో ఉన్నావా? మరి చెప్పావా నేను తప్పు చేయలేదండి, నన్ను ఎందుకు విచారణకు పిలిచారు, నా పేరు ఇవన్నీ నువ్వు ఎన్ని అడిగినా చెప్పండి రోషన్ అన్న, మొత్తం ఎలా మాట్లాడదాం. అంతేనా? ఉన్నా ఎక్కడ ఉన్నా చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు తేజ. ఏం మాట్లాడను, నెక్స్ట్ తేల్చుకుంటాను అంతా నాది. అంటే నాది ఏం లేకుండా జాయిన్ చేశారు నన్ను. మాట నేనా లేదు చెబుతున్నా, అది ఏది మాట్లాడిన ఏది పడితే అంటారు కాబట్టి ఏం మాట్లాడం. ఓకే, నా యూట్యూబ్ లైవ్ లో పెడతాను, ఆ వీడియో చూడండి అన్న. అది కావాలని నీకు ఇస్తా, మీ దాంట్లో వేసుకోండి. అదే యూట్యూబ్ లైవ్ లో యూట్యూబ్ లో అది తేజ స్పందన కూడా ఇదనమాట. యూట్యూబ్ లైవ్ లో పెడతాం మేము, అంటే యూట్యూబ్ లో ఏమో మంచి కంటెంట్ చేస్తున్నామని సబ్స్క్రైబర్స్ ని లేకపోతే ఇన్స్టాలో ఫాలోవర్స్ ని తెచ్చుకునేదాకా కాకమ్మ కథలు చెప్తారు. బెట్టింగ్ యాప్స్ చేసుకోవడానికి వాళ్ళని మొత్తం దోవ మళ్లించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళు రోడ్డును పడి వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాక ఇప్పుడు సింపుల్ గా అంటే పోలీసుల మీద దోషేస్తున్నాడు. నాకేం తప్పు లేదు అండ్ నేను అసలు తప్పే చేయలేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. అంటే ఒక్కసారి బిగ్ బాస్ కి పోయి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు రేంజ్ ఏంటంటే వాళ్ళు స్టార్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొత్తం బయటకు వస్తారు, మొత్తాన్ని రోడ్డుని నిలబెడతారు. ఎవరైనా కానీ తప్పు చేస్తే ఎవడైనా తప్పే. మల్టిపుల్ యాప్స్ చేసిన వాళ్ళు, ఇప్పుడే ఆ అమ్మాయి అమృత చెప్పింది, మల్టిపుల్ యాప్స్ చేసిన వాళ్ళనే విచారణకు పిలుస్తున్నారని చెప్పింది. సో డైరెక్ట్లీ త్రూ ప్రమోషనల్, టేస్టీ తేజ డైరెక్ట్లీ త్రూ ప్రమోషనల్ మల్టిపుల్ యాప్స్ అంటే చాలా యాప్స్ చేశాడని సో సమర్థించుకుంటున్నాడు. ఫోన్ లో పెద్ద గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏదున్నా గానీ వచ్చి మాట్లాడతాను, పోలీసులు తప్పు, నా పేరు లేదని చెప్తున్నాడు. సో మల్టిపుల్ యాప్స్ వాళ్ళ మా అందరికి పిచ్చెక్కి పిలుస్తారు విచారణకి. సో నువ్వు గొప్పవాడివి కాబట్టి తొందరలోనే నీ గొప్పతనం ఏంటో రివర్స్ అవుతుంది. నేను ఎట్లా నిలబెట్టాలో అట్లా నిలబెడతారు అందరూ కూడా. నెక్స్ట్ ఎవరున్నారు ఇంకా? చెప్పే సమాధానాలు చూడండి ఒక్కొక్కడు. ఏదో సొసైటీకి లేకపోతే ఏదో సాధించి అంటే అచీవ్మెంట్లు చేసి ఏదో సొసైటీని మొత్తం ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. చేసేదేమో పనికి మాలిన బెట్టింగ్ యాప్స్. మళ్ళీ ఏం చెప్తారు ఇతని కాల్ గురించి, ఏం చెప్తారండి? ఎలా అనిపించింది? ఇప్పుడు మాట్లాడండి. సింపుల్ ఈజ్ ఎస్కేపింగ్. హి ఈజ్ అడ్మిటింగ్ ద ఫ్యాక్ట్ దట్ హి వాస్ ఇంటరాగేటెడ్ బై ది పోలీస్. అందుకొరకే ఏం చెప్పొద్దు అని చెప్పింది పోలీసు. ఏం చెప్పొద్దు అంటే మనం అంతకుముందు పోలీసులు అడిగి పనిచేసినావు నువ్వు లేదు కదా. అవును, ఏం చెప్పొద్దని ఎస్కేప్ అవుతున్నావు. నువ్వు నిజంగా ఇన్నోసెంట్ అయితే చెప్పాలి.
ఎస్ ఇన్నోసెంట్ అంటే మీరు చెప్పాలి. చెప్పాలి ఇన్నోసెంట్ కాదట. మల్టిపుల్ యాప్స్ అంటేనే ఆల్మోస్ట్ చాలా బిజీగా ఉన్నారంట షూట్లలో. మరి ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళందరినీ కూడా? కొన్నాళ్ళు షూట్లకి పిలవకుండా బ్యాన్ చేయండి. ఇలాంటి అది కూడా బ్యాన్ చేయండి ఫస్ట్. యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయండి ఫస్ట్. వాళ్ళకేం మా ఆర్టిస్ట్ కార్డులు ఉన్నాయా, ఏమున్నాయి వాళ్ళకి? వాళ్ళని ఏం పిలిపించి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు ఇలాంటి వాళ్ళందరినీ? ఇలా ఫస్ట్ బ్యాన్ చేయండి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. అంతే. లేదా రేపు మీ పేర్లు కూడా చెప్తారు. వాసంతి కృష్ణన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మామ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఎవరున్నా హర్ష సాయికి ఒకసారి ట్రై చేద్దాం. చాలా పనులు చేస్తారు హర్ష సాయి. డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తే మంచిది అనుకుంటాం. The number you're calling is out of network coverage area. Please try later. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. దయచేసి ఓవరాల్ గా ఎలా చూడొచ్చు సార్? అంటే వీళ్ళు చేసే యాప్స్, మల్టిపుల్ యాప్స్, ఆర్గనైజ్ క్రైమ్ తెలిసి చేసినా తెలియజేయకుండా ఆర్గనైజ్ క్రైమ్. ఆర్గనైజ్ యాక్ట్ లోనే వీళ్ళు పని చేయాలి. చేస్తే ఆటోమేటిక్ 10 సంవత్సరాలు ఉంటుంది, బెయిల్ దొరకటే పోతారు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. సెకండ్ టైం మల్టిపుల్ యాప్ లో చేసిన వాళ్ళకైతే పనిష్మెంట్. సెకండ్ టైం చేస్తుంటే పీడీ యాక్ట్ పెట్టాలి. 1 year వరకు బెయిల్ రాదు. సెకండ్ టైం చేసిన వాళ్ళ పేరు చాలా మంది వాళ్ళే చాలా మంది ఉన్నారు. పీడీ యాక్ట్ పెట్టేస్తే అయిపోతుంది కదా. ఎవరో చిన్న వాళ్ళకి పీడీ యాక్ట్ పెడుతున్నాం. చిన్న రెవెన్యూ పట్టుకు పీడీ యాక్ట్, స్నాచర్ పీడీ యాక్ట్, చైన్ స్నాచింగ్ లో 72-80 పీడీ యాక్ట్ పెట్టిన హైదరాబాద్ సిటీ పోలీస్. వీళ్ళ గురించి ఏంటి? ఓకే. అసలు చాలా మంది సెలబ్రిటీస్ బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. సో ₹1 తక్కువ వస్తే రావచ్చు. బ్రాండ్ ప్రమోషన్ చేసుకునే సెలబ్రిటీస్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఛానల్స్ కూడా బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటారు. సో లీగల్ కి ఇల్లీగల్ కి తేడా తెలియకుండా బ్రాండ్ ప్రమోషన్స్ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద అంటే సొసైటీలో మేము హైఫై, మేము గొప్ప వాళ్ళం, వివిఐపీలు చెప్పుకునే కొంతమంది ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. అది కూడా వెరిఫై చేయాలి. ఎందుకంటే వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళ ద్వారా దాన్ని స్పాన్సర్ చేసుకుంటూ మార్కెట్ లో బిజినెస్ పెంచుతారు కదా. మొత్తం డబ్బాలతో బ్లాక్ మనీ పడితే ₹1 పడిపోతుందండి. అవునవును. మీకు గుర్తుంది 2000 నోట్స్ ఎందుకు బ్యాన్ చేసిండ్రు? పాకిస్తాన్ కి వెళ్ళి టెర్రరిజం. అది ఇండియాలో వచ్చి స్ప్రెడ్ ఓవర్ అవుతుంటే బ్యాన్ చేసిండ్రు. ఇప్పుడు అర్బన్ టెర్రరిజం అంటే మోదీ గారు ఇదే గిట్కుంటూ అర్బన్ టెర్రరిజం. ఈవెన్ ఒకప్పుడు యువ సామ్రాట్ కూడా చాలా ఫైట్ చేశాడు. మళ్ళీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారని ఆడియన్స్ అంటున్నారు. అసలు యువ సామ్రాట్ స్పందన కూడా ఒకసారి తీసుకుందాం. మీకు తెలిసే ఉంటది యువ సామ్రాట్ ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద. సో యువ సామ్రాట్ మీరు లైవ్ లో ఉన్నారు. ఒక 1 minute మాట్లాడొచ్చా? సో ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఫైట్ చేశాడు యువ సామ్రాట్. అలాంటిది ఒక 2-3 days నుంచి ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని హర్ష సాయికి సపోర్ట్ చేస్తున్నాడు, లేకపోతే అన్వేషణ తిడుతున్నాడు, కంప్లీట్ గా డైవర్ట్ చేస్తున్నాడు యువ సామ్రాట్. అప్పుడు మాట్లాడిన యువ సామ్రాట్ నోరు బెట్టింగ్ యాప్స్ మీద ఈ రోజు 23 మంది FIR లో జాయిన్ చేస్తే ఆ 22 మందిని వదిలిపెట్టి కేవలం హర్ష సాయి కోసమే కాపాడటానికో లేకపోతే ఏదో విధంగా యూటర్న్ తీసుకొని లేకపోతే 5 కోట్లు వచ్చినాయా 10 కోట్లు వచ్చినాయా, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ని యూట్యూబర్లని నేను డబ్బు పెట్టి కొన్నాను ఆ రోజుల్లో, నాకు పాజిటివ్ గా మాట్లాడతారు వాళ్ళందరూ, నన్ను ఎవడు ఏం పీకలేడు అని శబదాలు చేసి వేరే దేశాలలో తలదాచుకుంటున్న హర్ష సాయికి ఈ రోజు యువ సామ్రాట్ కూడా ఆ సైడ్ మళ్ళాడు అనే మాటకి ఏం చెప్తావు యువ సామ్రాట్? అవును, నేను చిన్నప్పుడు ఏమో ప్యాంట్ లోనే లేకపోతే డైపర్ లోనే యూరినల్స్ అవన్నీ పాస్ చేసేవాడిని. కాసేపు అయ్యాక నడవడం మొదలు పెట్టాను. తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా మంచి ఏదో చెడేదో రైట్ ఏదో రాంగ్ ఏదో తెలిసింది. సో అప్పట్లో మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఇండివిజువలిస్టిక్ గా పోయారు. చాలా చాలా నీ వాయిస్ బాగా రైట్ చేసావు. అంటే ప్రమోట్ చేసే వాళ్ళని పట్టుకుంటే హర్ష సాయి కింగ్ పిన్, హర్ష సాయిని కనుక ఆపితే ఆగిపోయినట్టే. అప్పుడు మన ఫైట్ అయినప్పుడు లేకపోతే అతని మీద కేసెస్ పెట్టినప్పుడు అతను ఏం చేయలేదు. కానీ ఇమ్రాన్ ఆపాడ, విజు ఆపాడ, భయ్యా సన్నీ యాదవ్ ఆపాడ, లేకపోతే మెట్రో రైల్ మీద ఉన్న వాడిక్స్ పెట్టన ఆగిందా, సోను సూద్ ఆపాడ, ఎవరు ఆపలేదు. ఈ రోజు 22 మంది హర్ష సాయి గురించి తీసేస్తే 22 మంది మీద ఫైట్ చేయడం పక్కన పెట్టి యువ సామ్రాట్ అన్వేష్ మీద ఫైట్ చేస్తున్నాడు అనే మాటకి ఏం చెప్తావు? తీసుకెళ్లి కూర్చోబెట్టారా? కాదే, 41 ఏజ్ దర్జాగా పంపించారు. అసలు చట్టం ఏది? ఈడీ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఇమ్రాన్ వాళ్ళ మదర్ ని తిట్టో లేకపోతే చిన్న 3 ఏళ్ల పిల్లల్ని తిట్టో అక్కడతో ఆపేసిన అక్కడికే కన్ఫైన్ అయిపోతే ఇది ఇంకా డర్టీ అవుతుంది. ఇప్పుడు వరల్డ్ కి ఒక క్లారిటీ కావాలి. రూట్ కాజ్ ఏంటి,
మనం ఇంత ఫైట్ చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా, లేకపోతే బీజేపీ బండి సంజయ్ గారు ఇచ్చారా, లేకపోతే బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఇచ్చారా? ఎందుకు పొలిటికల్ పార్టీస్ దీని గురించి క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకు సీఎం క్యాంప్ ఆఫీస్ 500 అడుగుల దూరంలో పరి మ్యాచ్ అని ఉన్న దాని గురించి? సో అప్పుడు నువ్వు అన్నావు సీఎం దగ్గరకు కూడా నేను ఈ విషయం తీసుకెళ్తానని. నీ డీపీ ఒక 2-3 డేస్ నుంచి నేను చూస్తున్నాను, సీఎం రేవంత్ గారితో ఉంది. విషయం తెలియజేసావా కంప్లైంట్ యువ సమ్రాట్? నేను డీజీపీకి ఇచ్చిన కంప్లైంట్, నా మీద బుక్ అయిన కేసెస్, నేను కోర్టులలో వేసిన రిట్స్, సుప్రీం కోర్టులో వేయబోతున్న బిల్ డ్రాఫ్ట్ కాపీస్ పంపిస్తా. అన్ని తీసుకొని కూడా నేను అమ్ముడు పోయాను, లేకపోతే నాకు 100 కోట్లు వచ్చాయి అనుకుంటే మీ కర్మ. లేకపోతే ఒకరిని నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టుకొని ఒకరిని గంట సేపు తిడితే నేను ఒక పెద్ద ఉద్యమం చేసినట్టు, లేకపోతే నేను ఒకరిని ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు యువ సామ్రాట్ అనే దానికి ఏం చెప్తారు? అంటే నువ్వు హర్ష సాయిని కలిసావా? అంటే ఏదైతే ఫైట్ చేసావో? నేను ఓపెన్ గా వీడియో పెట్టాను కదా, ఓపెన్ గా వీడియో పెట్టాను, అతను ఓపెన్ గా వీడియో పెట్టాడు. నేను ఇంకోసారి చెయ్యను అంటే ఇంకా నాకు ఎనిమిటీ ఏముంటుంది హర్ష సాయితో? ఓకే, నేను హర్ష సాయి సార్ ఇంకోసారి నేను చెయ్యను అని చెప్పాడు నాకు జనవరిలో క్లియర్ గా. సరే అండి ఇంకా నాకు ఆయనకి ఎనిమిటీ ఏముంటుంది? లేదు నువ్వు మోకాలు దండ వేయాలి, ముక్కు నేలకు రాయాలి, ఇట్లాంటివన్నీ షరతులు పెట్టాలా? ఒకరి షరతులు పెడితే తీసుకునే సమాజంలో ఉన్నాం ఇప్పుడు మనం, లేవు కదా. ఇప్పుడు ఒక్కొక్కరు బెట్టింగ్ యాప్స్ చేసేవాడే ఏదో సొసైటీకి ఏదో ఒక 10 రూపాయలు నేను దానం చేసి ఇచ్చానన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు ఇక్కడ. నాకు బాగా గుర్తుంది, 4 ఇప్పుడు అన్వేష్ వచ్చి లేకపోతే సజ్జనర్ గారు వచ్చి అదే రోడ్డు మీద ఇది కాగితాలు ఎగరేసిన తోని కులాబ్లు పెడుతున్నారు. సజ్జనర్ గారు కులాబ్లు పెడుతున్నారా లేదా? రోడ్డు మీద డబ్బులు ఇసిరేసిన వాడితోని. అంటే ఇప్పుడు సజ్జనర్ గారు కూడా వాడితో కలిసిపోయారా? ఓకే, సో నువ్వు ఏదైతే హర్ష సాయిని కలిసావో క్లియర్ గా చెప్పాడు, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను ఇక్కడ నుంచి కూడా క్లియర్ గా. అప్పటి నుంచి చేయలేరు ఇంకా? అప్పటి నుంచి ఇంకా చేయలేదు. నేను అంటే ఓపెన్ గా నేను బ్రాడ్ డే లైట్ లో కలిసాను, కెమెరా పెట్టుకుని కలిసాను. అంతేగాని దొంగచాటుగా కలిసి ఏదో దుబాయ్ అంట, హవాలా అంట. అసలు ఇప్పటి వరకు హర్ష సాయి దుబాయ్ వెళ్ళాడా లేదా అన్న క్లారిటీ ఉందా ఎవరికన్నా? హర్ష సాయి పరి మ్యాచ్ అదే అప్పుడు అది ఓల్డ్ గా అనుకుంటా కదా, పారి మ్యాచ్ అనేది ఓల్డ్ 4 years బ్యాక్ వీడియో అది. ఓకే, ఇన్ కేస్ మేబీ ఎక్కువ చేసుంటే అక్కడ మల్టిపుల్ యాప్స్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసేవాళ్ళు. 4 years బ్యాక్ వీడియో. అసలు ప్రో కబడ్డీ అఫీషియల్ స్పాన్సరే పరి మ్యాచ్. ఓకే, ప్రో కబడ్డీ అఫీషియల్. రేపొద్దున IPL వస్తుంది, 20 మోస్ట్ బెట్ సర్కారు వారి పాట, సుడిగాలి సుధీర్, ఆహా, అల్లు అరవింద్, వీళ్ళందరినీ కూడా లోపల ప్రదీప్ మాట్లాడదాం. ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్, సోను సూద్, వీళ్ళనందరినీ కూడా లోపలేయండి. అప్పుడు కూర్చొని మాట్లాడుతుంది. దీనికి CCPA గైడ్ లైన్స్ ఫాలో అయ్యారా? ఇప్పుడు పెట్టిన కేసెస్ లో వాళ్ళని సోషల్ బ్యాన్ అన్న చేస్తున్నారా? చేయట్లేదు. దెన్ వై ఇస్ దిస్ హంబక్ సార్? ఇదేదో పాపులారిటీ పెంచుకోవడానికి 2-3 డెకరేటెడ్ ఆఫీసర్స్. ఇప్పుడు మీరు నేను వీడియో చేసాం, ఇంటర్వ్యూ చేసాం అంటే అర్థం ఉంది. అవును, ఒకప్పుడు ఫైట్ చేసావు కాబట్టి యువ సామ్రాట్ ఒకప్పుడు భయంకరంగా ఫైట్ చేసాడు బెట్టింగ్ యాప్స్ మీద. ఇంకా చెప్పాలి అంటే రోషన్ కరెక్ట్ ఫైట్ చేస్తున్నారు ఆయన కేపబిలిటీలో. మనము రూట్ కాజ్ మీద ఫైట్ చేస్తున్నాం, హర్ష సాయి మీద కాకుండా, లేకపోతే ఇంకో పేపర్ లెగరేసిన మీద కాకుండా. నా సమాధానం కూడా అదే. ఒకప్పుడు హర్ష సాయి మీద మాట్లాడిన వ్యక్తి యూటర్న్ తీసుకున్నాడు అంటే ఎస్, నువ్వు చెప్పావు ఆన్సర్ ఒకటి. అతను ఒకప్పుడు చేశాడు, నేను కలిసిన తర్వాత చేయనని చెప్పాడు క్లియర్ గా. అప్పటి నుంచి చేయలేదని చెప్పావు, రైట్? ఆన్సర్ అయిపోయింది. అండ్ వాట్ అబౌట్ దిస్ 22 నెంబర్స్ అదర్ రానా కావచ్చు, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, వీళ్ళ మీద ఫైట్ చేయటం ఆపేసావు ఎందుకు యువ సామ్రాట్ తర్వాత నువ్వు? నేను ఇంకా సిమ్టమ్స్ మీద ఇప్పుడు ఒక కోర్స్ చేశాక రూట్ కాజ్, దీనికి సొల్యూషన్ పొలిటికల్ సిస్టమ్స్, చట్టాలు చేయాలి, కోర్టులలో పిల్స్ వేయాలి అని తెలిసాక ఇంకా ఈ సిమ్టమ్స్ జరంకి మందేసుకొని ఇంకా తగ్గుతున్నాడు మీద సానుభూతి. ఇప్పుడు హర్ష సాయి ఏదైతే FIR లో తన నేమ్ వచ్చిన తర్వాత మీతో మాట్లాడటం జరిగిందా? అంటే తను అబ్రాడ్ లో ఉన్నారు, నాతోని జనవరిలో మాట్లాడారు, తర్వాత మాట్లాడలేదు. మన జనవరిలో మాట్లాడారు, తర్వాత మళ్ళీ ఈ కేసెస్ పెట్టాకే మాట్లాడారు. ఓకే 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 ఓకే, క్లియర్. ఓకే 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 సమ్రాట్, థ్యాంక్ యూ.
మేమూరు పద్దు పద్మావత ఏంటి J365.com. సో పద్దు పద్మావతి కూడా తీయట్లేదు. ఒకసారి చూద్దాం. మెయిన్ మంచు లక్ష్మికి ట్రై చేసి చూద్దాం ఏమన్నా మాట్లాడతారేమో, తన స్పందన ఏంటో దీని మీద. సో మంచులక్ష్మి గారు కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో రానా దగ్గుపాటి అండ్ ప్రకాష్ రాజ్ గారు ఆల్రెడీ నిన్న ఇచ్చారు. బట్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రకాష్ రాజ్ గారితో కూడా. చేయండి. పోలీస్ ఎప్పుడైతే వెయిట్ చేస్తారో ఇవన్నీ ఉంటాయి. Your call has been forwarded to voicemail. The person you are trying to reach is not available. At the tone, please record your message. సో ప్రకాష్ రాజ్ గారు కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో ఇది అంటే ఈ విధంగా చూసుకుంటే ఒక రోజంతా పోతుంది. సార్ ఎలా దీన్ని ఎలా మనం ఎరాడికేట్ చేయాలి? అదే చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి యాక్షన్ యూనిఫామ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఆల్ ఓవర్ ఇండియా ఒకటే యాక్ట్ ఉండాలి. దట్ యాక్ట్ మస్ట్ బి నాన్ బెయిలబుల్, సివియర్ ఉండాలి. పనిష్మెంట్ మినిమం 10 years స్టార్ట్ అయితే 20 years వరకు పనిష్మెంట్స్ ఉండాలి. ఎందుకంటే నార్కోటిక్స్ యాక్ట్ లో పెడతారు, డ్రగ్స్ యాక్ట్ లో. అట్లా యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈ బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అయితే కదా, దీంట్లో బెయిల్ దొరకకుండా మినిమం 6 months బెయిల్ ఉంటాడు చేయాలి. అమెండ్ చేసి 6 months జైలు ఉంటాడు చేయాలి. అదొకటి. తర్వాత ఈ ఫారిన్ ఇంక్లూడింగ్ ఈ యాప్స్, గిప్స్, సైబర్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ అంతా ఫారిన్ కంట్రీస్ లో వస్తుంది. మాల్టా, ఫిజీ, చిన్న ఆఫ్రికన్ దేశాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ ఇక్కడ నుండి వస్తాయి. అండ్ ఫారిన్ లో ఉంటే మనకు పట్టుకోవడానికి కూడా మనకు చూద్దాం. బయ్యస్ అన్ని యాదవ్ కూడా వన్ ఆఫ్ ద కీలకం. మోటార్ సైకిల్ దుబాయ్ కేసు రిజిస్టర్ చేస్తారు ఆల్రెడీ. ఓకే. అట్లా అలాంటి దాంట్లో మీద కూడా ఐబీ నిఘా పెట్టి ఇంటర్సెప్ట్ చేసి ఆ కంట్రీస్ లో కాంటాక్ట్ పెట్టి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ అక్కడ యాప్స్ ఎవరైనా చేస్తుందో వాళ్ళు పట్టుకొచ్చే ప్లాన్ ఒకటి చేయాలి. బిసైడ్ దానితో పాటు ఇదైతే ఇండియాలో పర్ఫెక్ట్ యాక్ట్ చేయాలి. ఈ యాక్ట్ సూటబుల్ అని ఇప్పుడు ఆయన మాట్లాడే అర్థమైంది కదా. ఇంతకుముందు మీరు మాట్లాడారు కదా, ఏం పేరు, సామ్రాట్ గారు మాట్లాడిన మాట అర్థమైంది. ఏంటంటే వీక్ యాక్ట్స్ మాట్లాడినప్పుడు అయిపోయింది. ఇప్పుడు వెన్ ఏ పర్సన్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ది లా, కేసు అయిన తర్వాత తెలిసి కూడా వాళ్ళతో మాట్లాడిన కూడా అఫెన్స్ అయింది దానికి, అంటే లా ప్రకారం. ఆయన చెప్పిన చాలా మీనింగ్ ఉంది. ఈ వీక్ యాక్ట్స్ గవర్నమెంట్స్ ఎందుకు రెస్పాండ్ అయితే లేవు, నిర్లిప్తంగా ఎందుకు ఉన్నాయి? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, స్టేట్ కానీ సెంట్రల్ కానీ, ఓవర్ గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎక్కడ స్పందిస్తలేవు, ఒక స్టేట్మెంట్ ఇస్తలేవు, పోలీస్ సూచనలు పోతలేవు. ఇంకోటి లా అండ్ ఆర్డర్ పోలీస్ చేయాలంటే ఐటీ డిఫికల్ట్. దీనికి స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ పెట్టాలి. ఎన్ఐఏ టైప్, సిబిఐ, ఎన్ఐఏ, పిఎంఎల్, ఈడీ దాకా ఒకటి స్పెషల్ యాప్స్ గురించి ఒకటి పెట్టాలి. ఎందుకంటే దేశాన్ని నాశనమే, అంత ప్రమాదం కాదు. 10 మంటలు చేసినా దేశంకి ఊరిపోయేది లేదు. కానీ మొత్తం డిసీజ్ లాగా స్ప్రెడ్ అవుతుంది, క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇన్విజిబుల్ క్రైమ్ ఉంటుంది. ఇన్విజిబుల్ క్రైమ్ ను క్యాచ్ చేయడం కష్టమే, ఎరాడికేట్ చేయడం కష్టమే. ఫారిన్ కంట్రీస్ వస్తుంది. సో దట్ దీని గురించి యాక్ట్ సపరేట్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ సపరేట్ ఉండాలి, పనిష్మెంట్ సివియర్ ఉండాలి. ఒకసారికి మినిమం 6 months కదా, 6 months లోపు బెయిల్ రావద్దు. అది చేసుకోవచ్చు యాక్ట్ ఆటోమేటిక్ అవుతుంది. ఇది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఎంత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా చనిపోయినా సూసైడ్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ల్యాండ్ ఆర్డర్ వచ్చే స్టేట్ సబ్జెక్ట్, అది స్టేట్ హ్యాస్ టు రెస్పాండ్, ఎనీ స్టేట్. ఇలాంటి పరిస్థితులు ఉంటేనే ఎరాడికేట్ చేయగలుగుతాం నా ఒపీనియన్. సో చూస్తున్నాం. అండ్ పర్టికులర్ గా యాప్స్ కు సంబంధించి అంటే ఒక్కరికి సంబంధం లేని యాప్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ పర్టికులర్ గా చూస్తే ఒక రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరు మాత్రమే JungleRummy.com వీళ్ళిద్దరే ఒక యాప్ చేశారు త్రూ పాపప్ యాడ్స్ అనమాట. సో మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ డిఫరెంట్ యాప్స్ అనమాట. ఇక్కడ మటుకు టేస్టీ తేజ సార్ చాలా బిజీగా ఉన్నారు షూట్ లో. అండ్ చెప్పే సమాధానం కూడా అసలు ఏంటో, ఏదో 100 సినిమాలు 200 సినిమాలు తీసిన యాక్టర్. అండ్ అసలు ఆయన ఎట్లుందంటే సారు, అంటే ఈ యాప్స్ ద్వారా డబ్బు ఎక్కువ వచ్చింది అనుకుంటా. ఫస్ట్ చెప్పే సమాధానం సరిగా చెప్పు మీడియాకి, పెద్ద గొప్పలాగా ఫీల్ అవ్వద్దు ఎవడో కూడా. తప్పు చేస్తే ఎవడైనా తప్పే, రేపు నేను తప్పు చేసి నన్ను మీరు ప్రశ్నించవచ్చు, తప్పేం లేదు దాంట్లో. చేసేదేమో పనికి మాలిన పనులు, మాట్లాడేదేమో వేదాంతాలు. సో శ్యామల గారు కావచ్చు, బయ్యస్ అన్ని యాదవ్, మల్టిపుల్ యాప్స్ క్లియర్ గా అర్థమైపోతుంది మీకు. అండ్ చూస్తే వర్షిని అండ్ శ్రీముఖి. సో శ్రీముఖి కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మనం. సో వర్షిని కూడా ట్రై చేయొచ్చు. అండ్ చూద్దాం ఒకసారి ఫోన్ ఎత్తుతారేమో. సో వర్షిని యాంకర్ ఒకసారి ట్రై చేద్దాం. అనన్య నాగల్లా
వర్షిని శ్రీముఖి కూడా ట్రై చేయొచ్చు మనం. ఏం యాప్ చేసింది అక్కడ తను? దాని బుక్ 365. దాని బుక్ 365. వర్షిని, ఈ యాప్స్ ఇంతటితో ఆగిపోవాలి. ఇక్కడ నుంచి కంటిన్యూ అయినా కానీ మేమైతే సైలెంట్ గా ఉండం. ఎంతో మంది జీవితాలు ఒక్కొక్క ఛానల్కి వెళ్తే ఇలాంటి ఇష్యూ బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు దాకా బయటికి చెప్పుకోకుండా కిందకి వెళ్తే ఛానల్లో ఒక 40-50 మంది మా కొడుకు చచ్చిపోయాడు, మా కూతురు సూసైడ్ చేసుకోబోయింది, లేకపోతే మా ఆయన ఆస్తులను నమ్మేశాడు, మా కొడుకు వెళ్ళిపోయాడు, అప్పులో ఇంటి మీద ఎగబడుతున్నారు. ఏంటమ్మా అంటే రీజన్ బెట్టింగ్ యాప్స్. ఇంతమంది కుటుంబాల ఉసురు పోసుకుంటున్నాం ఈ బెట్టింగ్ యాప్స్ చేసుకుంటాం మనం. ఇప్పుడు మళ్ళీ గొప్పగా మనం ఆడిలో తిరిగాం, బెంజ్లో తిరిగాం, రేంజ్ రోవర్ లో తిరిగాం, పెద్ద పెద్ద విల్లాలు కొన్నాం. మంచి పని చేసి, లేకపోతే ఒక 10 సినిమాలు చేసి, లేకపోతే మంచి బ్రాండ్ ప్రమోషన్స్ చేసి, లేకపోతే డిజిటల్ మీడియాలో మీకున్న పాపులారిటీతో మంచి కంటెంట్ చేసి వాటి మీద వచ్చే డబ్బు సరిపోక ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మళ్ళీ ఒకళ్ళొకళ్ళు వేధించుకోవటం. చెప్పొచ్చాడులే పెద్ద గొప్పగా, ఈయనేం చేయనట్టు, ఈయనేం చూడనట్టు, ఏదో మా మీద పడ్డాడని చెప్పేసి మళ్ళీ ఒక కామెంట్స్. ఒక్కొక్కటి అట్లా ఉంది వ్యవహారం అనమాట. సో ఒక్కళ్ళని కూడా వదిలేదు లేదు ఈసారి. సో పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఈసారి డెఫినెట్ గా. ఎవరది? సిరి హనుమంత. ఒకసారి Your call has been forwarded to ఎత్తట్లా, సిరి హనుమంత్ కూడా ఎత్తట్లేదు. శ్రీముఖి వాళ్ళ సైడ్ నుంచి ఏం మాట్లాడతారో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి చూసేసి. బహుముఖి అయింది. ఏమే అప్పుతాను సార్ బాగున్నారా? ఇప్పుడు నేను ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఒక చిన్నది ఏం లేదు సార్, ఒక ఎఫ్ఐఆర్ లో శ్రీముఖి గారి నేమ్ కూడా యాడ్ అయింది కదా. అవునవును. vvbook.co ఏదో త్రూ పాపప్ యాడ్స్ ద్వారా తను కూడా బెట్టింగ్ యాప్ కి పాల్పడ్డారు అంటే తెలిసి తెలియక ఏం జరిగింది సార్ ఇక్కడ? చాలా ఇంపార్టెంట్. శ్రీముఖి గారు పబ్లిక్ ఫిగరు, చాలా మందికి ఇన్స్పిరేషన్, కష్టపడి పైకి వచ్చారు. అండ్ ఎంతో మంది అమ్మాయిలకు కూడా తన ఇన్స్పిరేషన్ తనలాగా ఉండాలి అని. అలాంటిది ఈ రోజు బెట్టింగ్ యాప్స్ లో తన పేరు కూడా ఎఫ్ఐఆర్ లో జాయిన్ అవటం మనం చూసాం. యాజ్ ఎ ఫాదర్ గా మీరేం చెప్తారు అండ్ తన రియాక్షన్ ఏంటి దీని మీద అసలుకి? రోషన్ యాక్చువల్లీ ఏంటంటే తను ఏదో షూట్ లో ఉండే, ఎవరో ఒక అమ్మాయి కాల్ చేసింది. కాల్ చేస్తే తను తన ఫ్రెండ్ కి చెప్పింది, చెప్పి ఈ అమ్మాయి ఏదో కాల్ చేస్తుంది తెలుసుకో అని. అయితే అదేదో ఒక చిన్న వీడియో బయట ఇవ్వాలంట అని చెప్పేసి తను మన పాప ఫ్రెండ్ అని అంటే అది తను పాప ఫ్రెండ్ కోఆర్డినేట్ చేశాడు. తర్వాత స్క్రిప్ట్ పంపిస్తే తను ఒక వీడియో చేసి పంపింది. ఆ వీడియో అనేది తను పోస్ట్ చేయలేదు. అంతే జరిగింది. పోస్ట్ చేయలేదు. పోస్ట్ చేయండి. ఎఫ్ఐఆర్ లో శ్రీముఖి గారి నేమ్ ఎందుకు వచ్చింది సార్? వాళ్ళు వీడియో ఇచ్చింది అంతే వాళ్ళకి. ఇది ఇంతవరకే మనకు తెలిసిన విషయము. అది అక్కడ అది నిన్న రికలెక్ట్ చేసుకున్నాం. సో తనైతే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు బెట్టింగ్ యాప్ లో. పోలీసులు పిలిచారా సార్ ఏమైనా కాల్ చేయటం గానీ? లేదు. ఒకవేళ మీరు ఎఫ్ఐఆర్ లో తన నేమ్ చూసిన తర్వాత మీరు దాని గురించి కనుక్కోవటం గానీ? ఏం చేయలేదు. సో అది శ్రీముఖి గారి ఫాదర్ అయితే క్లియర్ గా చెప్తున్నారు ఇది సిచ్యువేషన్ అని. సో థ్యాంక్ యూ అండి. సో ఓవరాల్ గా అయితే చూసారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్. నాటిని 3 జుబిలెట్ లేరు, అందరూ బాధలతోనే ఉండి చెప్తే ఏమైతే చెప్పకుండా ఏమైతే ఆలోచించి అటు ఇటు చెప్తుంది తప్ప ఫేర్ గా చెప్పేటోళ్ళతో కనపలే. అది సో ఓవరాల్ అయితే యాక్ట్ అయితే గట్టిగా తీసుకురావాలనే చెప్తున్నారు సర్వేశ్వర రెడ్డి గారు కూడా. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద శాఖలు చేసి వచ్చారు కాబట్టి తప్పు ఎక్కడైనా తప్పే. అండ్ ఒకసారి వదిలిపెడితే ఇది మళ్ళీ కొనసాగుతుంది. మొన్న ఆల్రెడీ 23 మందిని ఎఫ్ఐఆర్ లో జాయిన్ చేశారు. వాళ్ళే ఏం చేయలేకపోయారు. రేపు మనం చేసినా గానీ ఇంతే కదా, ఒక 10 రోజులు మీడియాలో వాళ్ళే వాగుతా ఉంటారన్న ఫీలింగ్ లో ఉన్నారు సార్ ప్రతి ఒక్కళ్ళు. కానీ ఇది ఒక్కసారి మనం ఏదో మాట్లాడేసి సైలెంట్ గా ఉంటే ఇది కంటిన్యూ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటారు, లేకపోతే దీన్ని గట్స్ ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడండి ఫస్ట్. అండ్ బాధితులు చాలా మంది ఉన్నారు, వీళ్ళ బాధితులు కూడా, వాళ్ళందరూ కెమెరా ముందుకు వచ్చి మీ గురించి మాట్లాడే వరకు తెచ్చుకోవద్దు. సో నెక్స్ట్ ఎవరైనా చేసే వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేస్తే వాళ్ళ
వణుకు రావాలి వాళ్ళకి, చెమట కారాలి. బెట్టింగ్ యాప్స్ పేరు చెప్తే ఎవరైనా కానీ థర్డ్ పార్టీ వాడు కాల్ చేసి బెట్టింగ్ యాప్ చేయండి మేము ఇంత ఇస్తాం అంత ఇస్తాం అంటే 306 IPC కూడా యాడ్ చేయాలి. అండ్ అబెట్మెంట్ ఫర్ సూసైడ్, మీరు చేసేది అబెట్మెంట్. అవును, మేము చేస్తున్నాం, మీరు తీసుకోండి, తాగండి, తినండి, ఏం ప్రమాదం లేదు. వీళ్ళది కెలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సూసైడ్ చేసుకుంటారు లాస్ వచ్చారు. ఓకే, అట్లా వీళ్ళు ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా చాలా మంది చనిపోవడానికి కారణాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళ అటిట్యూడ్ వలన, వీళ్ళ పబ్లిసిటీ వలన, వీళ్ళ వీళ్ళ అబ్బాయిలతో కొంతమంది అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు పిక్చర్లు చేసి లాస్ అయిపోతారు. ఏం లేకుండా మంగళసూత్రాలు ఎత్తుకపోవడం, తల్లిదండ్రులు చంపడం, రకరకాల జరిగినాయి. అన్నిటికీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దే ఆర్ రెస్పాన్సిబుల్. సో దీని అయితే ఆపొద్దండి. పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఈసారి. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదంటున్నారు, విచారణకు పిలుస్తున్నారు. అండ్ విచారణకు పిలవటమే కాదండి, యాక్షన్ తీసుకోండి అండ్ కౌన్సిలింగ్ ఇవ్వండి. నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ప్రమోటర్స్ కానీ ఎవరైనా కానీ అదురు వచ్చేలాగా, వాళ్ళకి బెదిరి వచ్చేలాగా మీరు వాళ్ళకి గట్టిగా సమాధానం ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే మేము నమ్ముతున్నాము. ఈసారి డిపార్ట్మెంట్ మీద నాకు కూడా ఇంతకుముందు ప్రభుత్వం స్టేట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ గవర్నమెంట్. పోలీసులు చేస్తున్నట్టే ప్రభుత్వం చేస్తున్నట్లు అంతే. సపరేట్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఎవరు లేదు అట్లా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ డిపార్ట్మెంట్ కి కానీ? బెట్టింగ్ యాప్స్ చెయ్యాలనుకునే వాళ్ళకి, చేసిన వాళ్ళకి, తప్పును సర్దిపుంచుకునే వాళ్ళకి యాజ్ ఎ డిపార్ట్మెంట్ పర్సన్ గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇది నేరం అని తెలిసి నోయింగ్లీ వాళ్ళు పాడుపడద్దు. యాప్ చూస్తేనే భయం కావాలి, మొత్తం పారిపోయేటట్లు చూడాలి. పారిపోవడం అంటే ఇది పోలీసు స్టబర్న్ యాక్షన్ ఉండాలి. స్టబర్న్ యాక్షన్ ఉండాలంటే యాక్టివ్ పర్ఫెక్ట్ యాక్ట్ అని చెప్పాను కదా, పీపీఎల్ యాక్ట్ కానీ, లేకపోతే ఆర్గనైజ్డ్ యాక్ట్ కానీ, తర్వాత ఈ అన్లాఫుల్ యాక్టివిటీ యాక్ట్ కానీ, ఇవన్నీ యాక్ట్స్ పవర్ఫుల్ యాక్ట్స్, సెంట్రల్ యాక్ట్స్ కానీ పవర్ఫుల్ యాక్ట్స్. దాంట్లో కూడా తీసుకోవాలి. 306 పెట్టాలి, 120B పెట్టాలి కాన్స్పిరసీ. అవుట్ సైడ్ ఆఫ్ ది పీపుల్ చేస్తున్న యాప్స్ బయటకు వెళ్ళి వస్తాయి కదా, మాల్టా చిన్న కంట్రీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వస్తాయి, పాకిస్తాన్కి వెళ్ళగడంతో వాళ్ళు దాంట్లో కాన్స్పిరసీ కుట్రా ఈ దేశాన్ని అస్థిరపరచడానికి కానీ, ఈ ఆర్థిక వ్యవస్థను దివాళా కోరు చేయడానికి కానీ, ఈ యువతను నాశనం చేసేస్తే రేపు ఇప్పుడు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి భారతదేశం. నాటే జోక్ ఇది. మనం ఎక్కడ వెళ్ళిపోయినాం మోడీ గారి నేతృత్వంలో. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం కనుక మనకు దీన్ని రెక్టిఫై చేసుకోకపోతే దేశానికే తీరం దెబ్బ అవుతుంది. అందుకని టెర్రరిజం కింద ట్రీట్ చేయాలి. టెర్రరిస్ట్ యాక్ట్ కూడా దీనికి యాడ్ చేయాల్సి. ఎందుకంటే ఇది అట్లా కవర్ కావాలి, కంట్రోల్ కావాలంటే అది ఉంటుంది. ఖాళీ యాప్లు పెట్టేటోళ్ళు కానీ, చేసేటోళ్ళు కానీ, స్పాన్సర్ చేసేటోళ్ళు కానీ, వీళ్ళందరూ రెస్పాన్సిబుల్. దీనికి ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఇంకొకటి వీళ్ళ ఇల్గాటను మనం సీజ్ చేసి ఆ మనీతో ప్రాపర్టీస్ కొట్టి అటాచ్ చేసి కోర్టులు వేస్తే అది కూడా ఒక చర్య పోలీస్ చేయాలి. లాట్ ఆఫ్ లెబోరియస్ సర్వీస్ ఉంటాయి. ఇట్స్ నాట్ సో ఈజీ, బట్ చేయాల్సి వస్తుంది. సొసైటీకి అంతా విఘాతంగా పనిపెట్టినప్పుడు పోలీస్ ఇస్ ద ఓన్లీ ఏజెన్సీ టు కంట్రోల్ ఆల్ కైండ్ ఆఫ్ క్రైమ్స్. ఎవరు చేస్తే పోలీస్కి పోతుంది. ఏ యాక్ట్ అయినా పోలీస్ ఇంప్లిమెంట్ చేయాల్సింది. సో దట్ ఇది అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా తీసుకురావాలి. ఇల్గాటన్ మనతో కొన్ని అది ఇల్లీగల్ కదా, దాన్ని అటాచ్ చేసేసి అవసరం కూడా పర్మిషన్ తీసుకొని కాన్ఫిస్కేట్ చేసి ఆ అమౌంట్ సొసైటీ చనిపోయిన వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తే కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు స్టేట్ గవర్నమెంట్ కి విజ్ఞప్తి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. సో థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీలాంటి రిటైర్డ్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సో సొసైటీ కోసం అండ్ సొసైటీ బాగుపడాలి, ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు అని మీ వంతు కర్తవ్యం కూడా మీరు చేస్తున్నారు. కాబట్టి సో మీరు కూడా డిపార్ట్మెంట్ లో ఉన్న మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్సే కాబట్టి సో మీరు కూడా స్టెప్ తీసుకొని అవేర్నెస్ తీసుకొచ్చే క్యాంపెయినింగ్ చేస్తున్నారు. బయటకు వచ్చి మీలాంటి వాళ్ళు రావాలి, మీ వాయిస్ వినిపించాలి. సో మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడే డేర్ చేస్తారు అప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.